హలో క్రికెట్ లవర్స్. ఈరోజు మా రెగ్యులర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం కోసం మా టీం సైడ్ ఆన్ త్రోవర్తో ప్రాక్టీస్ ప్లాన్ చేసింది. ఆనెస్ట్లీ చెప్పాలంటే స్టార్టింగ్లో కంప్లీట్ కేర్స్. ఫస్ట్ ఫ్యూ బాల్స్ ఎక్కడెక్కడికో వెళ్ళాయి. కొన్ని వైడ్స్, కొన్ని హై నో బాల్స్, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ బౌన్స్తో కీపర్ని ఫుల్గా టెస్ట్ చేశాయి. కానీ కొన్ని మినిట్స్ తర్వాత త్రోవర్కి రిథమ్ సెట్ అయింది. అప్పుడే రియల్ ఛాలెంజ్ స్టార్ట్ అయింది. 120 to 130 స్పీడ్లో బుల్లెట్స్ లాగా బాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ ఎక్స్ట్రా పేషెంట్ షార్ట్ బౌన్స్కి ఫస్ట్లో ఆల్మోస్ట్ అందరూ స్ట్రగుల్ అయ్యారు. కొంతమంది పేస్కి లేట్ అయ్యారు, ఇంకొంతమంది బౌన్స్కి ఫుల్ సర్ప్రైజ్ అయ్యారు. కొన్ని బాల్స్ కంప్లీట్లీ బీట్ అయ్యాయి, కొన్ని ఆక్వర్డ్ డిఫెన్సివ్ షాట్స్, కొన్ని ఇన్సైడ్ ఎడ్జెస్. బట్ స్లోలీ మా బాయ్స్ స్పీడ్ అండ్ బౌన్స్కి అడాప్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఫుట్ వర్క్ ఇంప్రూవ్ అయింది, టైమింగ్ ఇంప్రూవ్ అయింది. అప్పుడు క్లీన్ కనెక్షన్ స్టార్ట్ అయ్యాయి. వన్స్ రిథమ్ వచ్చిన తర్వాత బ్యాట్స్మెన్స్ కాన్ఫిడెంట్ అండ్ డీసెంట్ షాట్స్ ఆడడం స్టార్ట్ చేశారు. దాంతో ప్రాక్టీస్ చేసిన ఇంటెన్సిటీ కంప్లీట్గా మారిపోయింది. కంటిన్యూస్గా 10-12 ఓవర్లు సైడ్ ఆర్మ్ త్రోవర్తో బాల్స్ వేసిన తర్వాత ఫైనల్గా నా బ్యాటింగ్ టర్న్ వచ్చింది. ప్రీవియస్లీ సైడ్ ఆర్మ్ త్రోవర్తో బాల్స్ ఫేస్ చేసి ఆడిన ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఈజీగా కొట్టేద్దాం, తట్టేద్దాం అనుకున్నా. బట్ రియాలిటీ డిఫరెంట్. నా బాటమ్ హ్యాండ్ బ్యాట్ స్వింగ్ వల్ల కొన్ని షాట్స్ మిస్ టైమ్ అయ్యాయి. ఇంకొన్ని బాల్స్ బౌన్స్తో కంప్లీట్లీ సర్ప్రైజ్ అయ్యా. కానీ ఫ్యూ బాల్స్ తర్వాత స్లోలీ రిథమ్ దొరికింది. కొన్ని క్లీన్ షాట్స్ మిడిల్ అయ్యాయి, టైమింగ్ బెటర్ అయింది. ఈ సైడ్ ఆర్మ్ త్రోవర్ ప్రాక్టీస్ నెక్స్ట్ లెవెల్లో యూజ్ఫుల్ అనిపించింది. రియాక్షన్ టైం, కాన్ఫిడెన్స్ అగెన్స్ట్ పేస్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. డెఫినెట్లీ ఇంకో ఇంటెన్స్ సైడ్ ఆర్మ్ త్రోవర్ సెషన్తో మళ్ళీ కలుసుకుందాం.